చూడండి ఈ వీడియోలో మనకు ఫిఫ్త్ వీడియో కదా. ఫిఫ్త్ వీడియోలో ఏంటంటే ఇంపార్టెన్స్ మనకు ఇది ఎంత 1.5 hour ఉంది కదా. ఇక్కడ టాపిక్ ఫస్ట్ ఏం చెప్పిందంటే కో డామినెన్స్ గురించి చెప్పింది మేడం ఇంతవరకు. సో కో డామినెన్స్ అంటే బ్లడ్ గ్రూప్ గురించి చెప్పిన తర్వాత ఇక్కడ అది డైహాబ్రిడ్ క్రాస్ గురించి చెప్పింది. సో ఇక్కడ నుంచి మనకు ఈ వీడియో ఇంతవరకు ఇంపార్టెంట్. సో ఇదంతా ఈ గంట సేపు అంతా మనకు అవసరం లేదు, ఇదంతా నాకు 10th క్లాస్లో వచ్చింది కాబట్టి ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ నుంచి ఇక్కడ మేడం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒక పాయింట్ చెప్పిందంటే ఈ స్క్రీన్ అనమాట. ఏదంటే డిప్లాయిడ్ హైబ్రిడ్ క్రాస్ ఉంటుంది కదా, మనము ఇక్కడ ఏం చేస్తామంటే రెండు క్యారెక్టర్స్ తీసుకుంటాం, రౌండ్ అండ్ ఎల్లో, వింకిల్ అండ్ గ్రీన్. రౌండ్ అండ్ ఎల్లో, వింకిల్ అండ్ గ్రీన్ కదా, ఇదంతా మనకు తెలుసు. ఓకే, ఇక్కడ మనకు అంతర్గతంగా కనిపెట్టే పాయింట్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ మెండల్ ఏం చేసినాడంటే ఫస్ట్ తన చెట్లను తీసుకున్నప్పుడు ఇది క్రాస్ పాలినేషన్ చేసినాడు. గుర్తుపెట్టుకోండి, రౌండ్ అండ్ ఎల్లో ఒక ప్లాంట్, బ్రింకిల్డ్ అండ్ గ్రీన్ ఒక ప్లాంట్, ఈ రెండింటి మధ్యన ప్రతిసారి క్రాస్ పాలినేషన్ చేస్తాడు. దీని తర్వాత దీనికి వచ్చిన పిల్లలు F1 జనరేషన్లో వచ్చిన పిల్లలు ఉంటారు కదా, అంటే పిల్లలు అంటే చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా, ఏ వస్తాయంట ఎప్పుడు కూడా డామినెన్సే, అన్ని డామినెన్సే వస్తాయి. అంటే అన్ని చెట్లు కూడా ఒకటే రకంగా వస్తాయి. అన్ని చెట్లు కూడా ఇక్కడ మొత్తం ఒకటే డామినెన్స్ కలర్లో వస్తాయి. దీని గురించి బేసిక్ ఎక్స్ప్లెనేషన్ ఫస్ట్ వీడియోలో ఉంది, మనకు అంత బేసిక్ అవసరం లేదు. ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే అన్ని డామినెన్స్ వస్తాయి కదా, అందుకే ఏమంటారంటే ఫస్ట్ F1 జనరేషన్ అనేది రిసెంబుల్స్ టు ద ఓన్లీ వన్ ఆఫ్ ద పేరెంట్స్. ఇదైనా రావచ్చు ఈ పేరెంట్ నుంచి, లేకపోతే ఇదైనా రావచ్చు. చూడండి రౌండ్ అండ్ ఎల్లో వచ్చిందా లేదా, డామినెంట్కి ఏది ఉందో అదే వచ్చిందా లేదా, రైట్ వచ్చింది, రైట్. నెక్స్ట్ మనకు ఇది డిప్లాయిడ్ హైబ్రిడ్ క్రాస్ కాబట్టి 2 జీన్స్ అంటే 2 క్యారెక్టర్స్ గురించి మాట్లాడుతాం. రౌండ్ అనేది ఒక క్యారెక్టర్, ఎల్లో అనేది ఒక క్యారెక్టర్. ఇక్కడ రౌండ్ వింకిల్డ్ ఒక క్యారెక్టర్, గ్రీన్ అనేది ఒక క్యారెక్టర్. అంటే ఒక క్యారెక్టర్కు ఇదంతా జీన్ అనుకుంటే 2 alleles. ఒక క్యారెక్టర్ ఎల్లో అనుకుంటే దాని యొక్క జీను రౌండ్ ఉంటుంది, దాని లోపల alleles ఉంటాయి. సేమ్ ఇది కూడా అలాగే, రైట్. ఇక్కడ మనకు అర్థం కాని పాయింట్ ఏంటంటే మేడం ఏం చెప్తుందంటే ఇంతకుముందు చెప్పింది ఫస్ట్ వీడియోలోనే, మనకి ఎప్పుడైనా హెట్రోజీనస్ గ్యామెట్స్ వచ్చినాయనుకో, ఇది చూడు, ఇది హెట్రోజీనసా, ఈ రెండు హెట్రోజీనస్ వేరు ఉన్నాయి, ఈ రెండు హెట్రోజీనస్ వేరు ఉన్నాయి, ఈ రెండు హెట్రోజీనస్ వేరు ఉన్నాయి, ఈ రెండు హెట్రోజీనస్ వేరు ఉన్నాయి. సో ఇక్కడ ఫార్ములా ఉంది ఏదంటే 2n. మనకి ఎన్ని హెట్రోజీనస్ వచ్చినాయి, 2 వచ్చినాయి కదా. ఇది బేసిక్ ఫార్ములా 2n అనేది. మనకి ఎన్నైతే వచ్చినాయో మనం అంటని చెప్పి 4 ఎంచుకూడదు, 1 2 3 4 అని ఇవి కాదు, దీనికి సపరేట్ ఫార్ములా. కాబట్టి 2n అంటే ఎన్ని హెట్రోజెనస్ 2 వచ్చినాయి. సో 2 అంటే మనకి ఎన్ని వస్తాయి, 2 × 2 4 వస్తాయి. 4 గ్యామెట్స్ వస్తాయి. ఎలా వస్తాయంటే చూడండి, RY, స్మాల్ RY, తర్వాత RY, ఇవన్నీ వచ్చినాయి. మీకు స్క్రీన్లో అర్థమవుతుంది, ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. దీనికి కూడా 4 వచ్చినాయి. దీనికి ఏంటి 2 హెట్రోజెనస్ ఉన్నాయి, ఇదొకటి 2n. అప్పుడు ఏమొస్తాయంటే 4 గ్యామెట్స్ వస్తాయి, RY, స్మాల్ RY, లేకుంటే ఇది ఒకటి. సో నేను స్క్రీన్లో ఉంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. సో నేనేం చెప్తున్నానంటే మనం సాధారణంగా ఎలా చేస్తామంట అంటే మేడం చెప్పింది పక్కన ఇలా చేస్తామని చెప్పింది. చాలామంది ఇలా చేస్తారు, ఇలా చేయొద్దండి అని చెప్పింది అనమాట. అది మెయిన్ పాయింట్. దీనికి ఫార్ములా హెట్రోజీనస్ మనకి ఎగ్జామ్ అడగవచ్చు. ఈ 4 ఆప్షన్లు ఇచ్చి డైహాబ్రిడ్ క్రాస్లో ఎన్ని గ్యామెట్స్ వస్తాయి అని అంటే ఇది 4 గ్యామెట్స్, ఇది 4 గ్యామెట్స్. 2 హెట్రోజీనస్ ఉంటే 2^2, ఇక్కడ 2 ఉంది కాబట్టి 2^2 సపరేట్. అట్టని 2^4 వేయకూడదు, 1 2 3 4 వేయకూడదు, తప్పది, రాంగ్. అది ఈ స్క్రీన్లో ఇంపార్టెంట్. ఇక్కడ చెప్పా కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి కోడామినెన్స్ ఆల్రెడీ రికార్డ్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడికి మాత్రము మీకు అవసరమైతే బేసిక్ అంటే ఏంది, నాకు ఇంకా బేసిక్ పూర్తిగా రైట్ అర్థమైంది కదా. గ్యామెట్స్ 4 వస్తాయి. 2^2 అనేది ఇంపార్టెంట్. చూడండి, దీని యొక్క బేసిక్ వీడియో మనకు ఫస్ట్ వీడియో ఉంది, అంత బేసిక్ అవసరం లేదు. సో ఎందుకు ఇక్కడ నుంచి ఇక్కడికి చూడమని చెప్తున్నా అంటే మనకు మొత్తం ఈ స్క్రీన్లో ఎక్స్ప్లెయిన్ చేసింది మేడం. దీని గురించి బేసిక్ అంతా ఫస్టే ఇచ్చింది, అంత అవసరం లేదు మనకు, ఆ స్టాండర్డ్ అవసరం లేదు, రైట్. నెక్స్ట్ ఇక్కడ నుంచి చూసారా, ఈ వీడియో అంతా మనకి ఏం లేదు, ఓన్లీ ఈ స్క్రీన్లో మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇదంతా చూడాల్సిన అవసరం లేదు, 6th 5th వీడియో మొత్తం చూడాల్సిన అవసరం లేదు. రైట్, చూడండి, ఇది స్క్రీన్ షాట్ చేసినా కదా, ఇదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఎంతసేపు. సో దీని తర్వాత వచ్చిన స్లైడ్ ఏంటంటే
ఇది ఇలా వస్తుంది అనమాట. సో మొత్తం చేస్తే ఇలా వస్తుంది. రైట్. చూడండి మేడం బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఈ ప్రాబ్లం చాలా వెరైటీగా ఉంది. ఇదంతా మనకు తెలుసు, ఆఫ్ స్ప్రింగ్స్ ఇవన్నీ మనం గుర్తుపడతాం. కానీ మేడం ఏం చెప్పిందంటే ఇక్కడ 9:3:1:9:3:3:1 ఎట్లా వచ్చింది అని అంటే మనకు తెలుసు కదా, ఇవి 9 వచ్చినాయి. తర్వాత వచ్చేసి గుర్తుపెట్టుకోండి డయాగ్రామ్లో ఇవి 9 వచ్చినాయి. 1 2 3 4 5 6 7 8 9 వచ్చినాయి కదా. 1 2 3 4 5 6 7 8 9. సో ఇదంతా అవసరం లేదు, బేసిక్ అవసరం లేదు. 3 బ్రింకులు 1 2 3, తర్వాత ఇవి కూడా 3 గ్రీన్ 3 వచ్చినాయి. ఇది ఓకే. అట్లా ఎందుకు దీన్ని నాకు డౌట్ వచ్చింది ప్రాబ్లం చేసేటప్పుడు. 9 ముందే ఎందుకు తీసుకోవాలా, 3 ఎందుకు తీసుకోవాలా, తర్వాత ఇది ఎందుకు తీసుకోవాలనుకుంటే ఫస్ట్ ఎట్లా గ్యామెట్ చేయాలంటే చూపిస్తాను. చూడండి మనకు సాధారణంగా ఏం చేస్తాం, RR క్యాపిటల్ వై స్మాల్ ఆర్ స్మాల్ వై తీసుకుంటాం కదా. ఎలా తీసుకోవాలంటే ఎస్ చూడండి 9:3:3:1 అనేది రేషియో. మనం 9 ఎలా వచ్చినాయంటే ఇవన్నీ కదా, 1 2 3 4, తర్వాత 5 6 7 8 9 ఇది తెలుసు. తర్వాత 3 ఎలా వచ్చిందంటే ఇక్కడ చూడండి 1 2 3, ఇక్కడ 3 ఎట్ వచ్చిందంటే 1 2 3, తర్వాత 1 ఎట్ వచ్చింది ఇట్లా. కానీ ఖచ్చితంగా ఇదే సీక్వెన్స్ ఎట్లా వచ్చింది అనేది మనకు డౌట్ వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే చూడండి RR అంటే క్యాపిటల్ వై కదా. నెక్స్ట్ ఇది మనకు ఇదంతా అర్థమవుతుంది, 9 ఎట్ వచ్చినా అర్థమవుతుంది. కానీ దీని తర్వాత ఇదే ఎందుకు తీసుకోవాలా, ఇది వేయచ్చు కదా అంటే మనకు లెక్క చేసేటప్పుడు ఇది డౌట్ వస్తుంది, ఇదే ఎందుకు తీసుకోవాలి, ఇది ఎందుకు వేయచ్చు కదా డౌట్ వస్తుంది. అప్పుడు ఎలా చేసినాడంటే మేడం ఎలా చేసిందంటే ఇలాగే తీసుకోవాలని చెప్పేసి ఒక ఫార్ములా చెప్పింది అనమాట. ఎట్లా అంటే RR ఉంది కదా, దాని తర్వాత ఆ స్మాల్ ఆర్ క్యాపిటల్ వై ఉంది. దాని తర్వాత ఏం తీసుకోవాలా, క్యాపిటల్ ఆర్ వై, తర్వాత RR చూడండి ఇలా తీసుకోండి. మీకు ఎప్పుడు అర్థం కానప్పుడు ఈ లైన్ ఫస్ట్ ఇవి ఎన్ని వచ్చినాయి, 9 వచ్చినాయి. ఇవి ఎన్ని రకాలు వచ్చినాయి, 3 వచ్చినాయి. ఇవి ఎన్ని రకాలు వచ్చినాయి, 3 వచ్చినాయి. ఇవి ఎన్ని రకాలు వచ్చింది, 1 వచ్చింది. అట్లా తీసుకోండి అంటే అర్థం కానప్పుడు మనకు ఎగ్జామ్ హాల్లో టైం సరిపోదు కాబట్టి ఇట్లా అడ్డంగా తీసుకునే దానిలో గుర్తుపెట్టుకొని తీసుకోవాలన్నమాట. చూడండి ఇదే ఫార్మేట్ నేను చూపిస్తాను. 9 ఇవి 9, ఇవి 3, ఇవి మళ్ళీ 3, ఇవి 1. చూడండి ఇట్లా ఇవి ఒరిజినల్ ఉండేటివి. వాడు ఏం చేసినాడంటే RR ఇవి డామినేషన్ ఫస్ట్ వేసుకున్నాడు, ఇది డామినేషన్ ఫస్ట్ వేసుకున్నాడు. నెక్స్ట్ తర్వాత ఈ రెంట్లో డామినేషన్ ఏంది ఇది, తర్వాత ఈ డామినేషన్ వేసినాడు అట్లా. నెక్స్ట్ ఈ డామినేషన్కి మళ్ళీ ఈ డామినేషన్కి మళ్ళీ జోడి చేసినాడు చూడు. తర్వాత మళ్ళీ ఈ రెసిసివ్కి చేసినాడు చూడండి. సో ఇదంతా మనకు కన్ఫ్యూజన్ అవుతుంది. మనకి ఎగ్జామ్ హాల్లో ఉండే టైంకి సరిపోదు కాబట్టి ఈ లైన్ గుర్తుపెట్టుకోవాలా. ఈ లైన్ గుర్తుపెట్టుకుంటే ఆ కోడింగ్ అంతా వస్తుంది అనమాట. ఆ కోడింగ్ అంతా వస్తుంది గుర్తుపెట్టుకోండి. 9:3:3:1 అని చెప్పొచ్చు. రైట్, ఇది బాగుంది. ఇక్కడ ఇంకో చెప్పింది మేడం, F2 జనరేషన్లో జీనోటైపిక్ రేషియో 1:2:1, 2:4:2, 1:2:1. దీనికి ఒక సాంగ్ పెట్టింది ఏంటంటే 1:2:1, 2:4:2, 1:2. అంటే చూడండి 1:1, 2:4:2, 1:1. మనకు ప్రాబ్లం లెక్క 1:2:1 ఇట్లాగా చూడండి. 2 2 2 4, తర్వాత మళ్ళీ 2 అట్లా ఈ ఒక కోడింగ్ చెప్పింది అన్నమాట. ఇక్కడ మీరు బాగా గమనిస్తే అర్థమవుతుంది. రైట్, 1:2:1, 2:4:2, 1:2:1, 2:4:2 వచ్చింది కదా. దీనికి కూడా ఒక సీక్వెన్స్ చెప్పింది. చూడండి ఇది ఎంత స్క్రీన్ షాట్ నేను తీసింది చూడండి. ఇక్కడ చెప్పింది ఎలా తీసుకోవాలనేది. ఓకే, ఇలా ఇది చూస్తే మనకు అర్థం కాదు, ఎక్స్ప్లెయిన్ చేస్తేనే అర్థమవుతుంది. సో మేడం ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసింది, ఇదంతా అవసరం లేదు ఇంత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. కానీ బట్ ఇది మనకు ఎలా రాసింది అనేది మాత్రం చెప్తాను మీకు, ఎలా రాసింది అనేది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ సీడ్ షేపు, సీడ్ కలరే. ఇట్లా పెట్టిన తర్వాత రాయాలి దీన్ని, సీడ్ షేపు, సీడ్ కలర్. రైట్, చూడండి ఇవి మనకు ఒరిజినల్గా ఉంటే గ్యామెట్స్ డైహాబ్రిడ్ క్రాస్లో RR స్మాల్ ఆర్ స్మాల్ వై కదా. దీన్ని మనకు జీనోటైపిక్ రేషియోలో చూడండి 9 జీనోటైప్స్ ఎట్లా రాయాలని మనకు తెలియదు. ఇంత కన్ఫ్యూజ్ ఎగ్జామ్లో మనకు టైం ఏమి ఉంటుంది, ఇంత రాయడానికి రాదు. కాబట్టి ఇక్కడ మేడం ఒక గుర్తు ఏంటంటే చూడు, ఫస్ట్ మనం చేయాల్సిందంటే దీన్ని రాయమంటుంది RR 3 సార్లు రాయమంటుంది. దీని తర్వాత ఈ RR నుంచి ఒక R తీసుకొని దీంతో జాయిన్ చేయాల. చూడండి RR
క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్ 3 సార్లు రాసిన. ఇది 3 సార్లు అయిపోయింది, ఇది 3 సార్లు అయిపోయింది. నెక్స్ట్ దీంతో ఇదే ఒకసారి, దీంతో ఇది ఒకసారి, ఇట్లా వచ్చిందా, అయిపోయింది కదా. తర్వాత దీన్ని ఇంకోటి ఏంటంటే దీంతో ఒకసారి, దీంతో ఒకసారి అయిపోయిందా. ఇప్పుడు ఇది ఇంతలకి ఇదే ఒకటి రాయాలన్నమాట. చూడు రాసినామా, రాయాలి. బాగా గుర్తుపెట్టుకోండి, సెల్ఫ్గా ఇది ఒకసారి రాస్తాం, దీంతో కంబైండ్ ఒకసారి రాస్తాం, ఇది మాత్రం సెల్ఫ్ ఒకసారి రాస్తాం, సరిపోయింది. సేమ్ ఇక్కడ కూడా అదే ప్రాసెస్. ఫస్ట్ సెల్ఫ్గా ఇది రాస్తాం, రాస్తామా, అయిపోయిందా. సెల్ఫ్గా అంటే ఈ రెండింటిని ఒకేసారి రాస్తాం. తర్వాత దీనికి బదులుగా ఉంది ఇక్కడ ఉంది, అప్పుడు ఏం చేస్తాం, ఇది పై ఇది కాంబినేషన్ ఇంతకుముందు మాదిరి, క్యాపిటల్ వై స్మాల్ వై రాసినామా. నెక్స్ట్ అయిపోయిందా. మూడో స్టెప్ ఏంటంటే తనంతట తానే ఇది రాయేసుకోవాలా, స్మాల్ వై. ఓకే రాసినామా. ఇప్పుడు దీన్ని యాజ్ ఇట్ ఈజ్ కాపీ రాస్తాం, యాజ్ ఇట్ ఈజ్గా కాపీ రాస్తాం అంతే. అంటే నేను రాయలేదు, చూపిస్తాను చూడండి. అదే మేడం రాసింది ఇక్కడ. ఫస్ట్ క్యాపిటల్ వై, క్యాపిటల్ వై స్మాల్ వై. తర్వాత ఇది వచ్చే సార్లు రాసుకున్న తర్వాత దీన్ని 3 సార్లు రాసేసింది, దీన్నే అంతే. సో దీని తర్వాత మనకు ఈ టైప్ ఎన్ని వచ్చినాయి, ఈ టైప్ ఎన్ని వచ్చినాయి రేషియో వస్తే నేను చిన్న చెప్పా కదా, 1:2:1, 2:4:2, 1:2:1 అని. సో దీన్నే హోమోజైగస్ రౌండ్ అని చెప్పేసి, దీన్ని హోమోజైగస్ ఎల్లో అని చెప్పేసి మేడం ఎంత చెప్పింది, దీని ప్రకారం రాసుకోవచ్చు. ఎగ్జామ్ అడిగే అవకాశం ఉంది, కానీ ఈ సీక్వెన్స్ ఎట్లా రాస్తారు అనేది ఇట్ అనమాట. ఓకే, RRYY ఎన్ని వచ్చినాయి, చూడండి. RRYY ఎన్ని వచ్చినాయి చూడు, RRYY ఎన్ని వచ్చినాయి, అర్థమైందా. తర్వాత చూడు రెండోది ఏంది, RRY క్యాపిటల్ వై స్మాల్ వై ఎన్ని వచ్చినాయి, RR క్యాపిటల్ వై స్మాల్ వై ఎన్ని వచ్చినాయి. సో ఇట్లా అనమాట, అర్థమైందా. 1:, ఇట్లా 2:, చూడండి ఇక్కడ 2:, అట్లా రాయమని అనమాట. అది చూడు 1:3:1 చూడండి, గుర్తుపెట్టుకోండి అట్లా అనమాట. అంటే సీక్వెన్స్ అది దాంట్లో డీకోడ్ చేస్తారు, దీన్ని అలా రాయాలన్నమాట. ఇదంతా ఏంటంటే ఈ టైప్ ఎన్ని వచ్చినాయి, ఈ టైప్ అట్లా ఒకటి ఉంటాయి కదా, అట్లా అనమాట. దాన్ని జీనోటైపిక్ సీక్వెన్స్ అన్నారు. దాన్ని గుర్తు ఇలా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇది ఎంత ఇది రాయాలా, దానిలో దీంతో ఇది జాయిన్ చేయాలా, మళ్ళీ ఎంత ఇది రాయాలా. తర్వాత మళ్ళీ ఇది ఎంతలకి ఇది ఒకసారి రాసేసి, ఇక్కడ ఒకసారి రాసేసి, మళ్ళీ దీంతో జాయిన్ చేసి, మళ్ళీ దీంతో జాయిన్ చేయాలి. ఎందుకు ఈ రెండు అని అంటే చూడండి, ఇది సీడ్ షేపు, ఇది సీడ్ కలర్. ఇప్పుడు షేపు వ్రింకిల్, ఇది వింకిల్. షేప్కి జాయిన్ చేసినాడు, కలర్కి చేసినాడు. ఇది ఎల్లో కలరు, ఇది ఏంది గ్రీన్ కలర్. కలర్కి 2 కలిపినాడు. షేపు ఇది రౌండ్, ఇది వ్రింకిల్ షేప్, అట్ట కలిపినాడు అనమాట. సో అంతర్గతంగా ఉంది. సో 1:2:1, 2:4:2, 1:2:1 జీనోటైప్ అంటే 9 జీనోటైప్స్ వచ్చినాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది నేను స్క్రీన్ షాట్లో తీసి రాసినాను. ప్రెజర్వ్ చేస్తలేను, నో ప్రాబ్లం. చూడండి ప్రెజర్వ్ చేస్తాను. ఇంకా ఈ వీడియోలో అంతకంటే ఏం లేదు, ఇదంతవరకే మెయిన్ ఇంపార్టెంట్. ఇదల్లా మేడం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది లాస్ట్కి. ఓకే అంతే. తర్వాత NCERT బుక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది. రైట్.